కొనసాగుతూ ఉంది. తెలంగాణ ప్రజల ఆశలన్నీ అడియాసలైపోయినాయి. ఈ 3 సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఒక్కటంటే ఒక్క హామీ వాళ్ళు నెరవేర్చలేరు. ఒక్క పథకము కొత్తది తీసుకురాలేరు. ఉన్న పాత పథకాలు కేసీఆర్ కిట్ లాంటి పథకం కానీ, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లాంటి పథకాలు కానీ, గురుకులాల్లో బ్రహ్మాండమైనటువంటి చదువులు బహుజన బిడ్డలు, దళిత గిరిజన వర్గాల మైనారిటీ బిడ్డలకు అందిస్తున్నటువంటి తీరును దాన్ని నాశనం చేయడం కానీ, ఇట్లా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఇవాళ తెలంగాణను ఒక విధ్వంసకరమైనటువంటి ప్రాంతంగా ఆనాటి రోజులు తెస్తామని ఏదైతే వాళ్ళ పాటలు చెప్పుకున్నారో సమైక్య ఆంధ్రప్రదేశ్ నాటి రోజుల్ని తెచ్చారు. సో వీటన్నిటి నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి, వీళ్ళ పరిపాలన చేతకాని తనాన్ని, వీళ్ళు ఇచ్చినటువంటి మాటల్ని హామీలని నిలబెట్టుకోలేనటువంటి వీళ్ళ చేతకానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఏం చేయాలి? ప్రతి ఒక్క అంశం మీద ఏదో డైవర్షన్ చేయాలనేటటువంటి ఆలోచనతో కాళేశ్వరం మీద ఒక కమిషను, విద్యుత్ ప్లాంట్లు, విద్యుత్ రంగ నిర్వహణ మీద ఒక కమిషను, కేటీఆర్ గారి మీద ఫార్ములా ఈ కేసు, మళ్ళీ ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి గతంలో ఒక సిట్టు, మళ్ళీ ఇప్పుడు ఒక కొత్త సిట్టు. కారణం ఏదైనా మీరందరూ గమనిస్తే, రాష్ట్ర ప్రజలు కానీ మీడియా మిత్రులు కానీ గమనిస్తే, ఈ రాష్ట్రంలో ఏదన్నా ఒక అంశం చర్చకు వచ్చినప్పుడే మా మీద కమిషన్లు వస్తున్నాయి, లేదంటే సిట్టులు వస్తున్నాయి, మాకు నోటీసులు వస్తున్నాయి, అన్యాయంగా మా మీద కేసులు వస్తున్నాయి, మా నాయకులు జైళ్ళకు ఓడవుతున్నాయి. ఇవాళ ఒకటే మాట ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. 3వ సంవత్సరం మీ పరిపాలన నడుస్తూ ఉంది. ఇంకా ఈ కమిషన్లు, సిట్టులు, నోటీసులు, కేసులు, ఈ డ్రామాలని బంద్ పెడదాం. అసెంబ్లీలో కూడా మా వాళ్ళు బ్రహ్మాండంగా మాట్లాడిర్రు. మీ మంత్రులు 6, 7, 10 మంది అడ్డం పడ్డా దుమ్ము దులిపి మీ బట్టలిప్పి మీ నిజస్వరూపాన్ని తెలంగాణ సమాజం ముందు నిలబెట్టిరు అసెంబ్లీ వేదికగా. ప్రజాక్షేత్రంలోనేమో అన్ని అంశాల మీద మా పోరాటాలు, రైతుల కోసం కానీ, నిరుద్యోగుల కోసం కానీ, హెచ్సియులో కానీ, మొన్న మౌలానా అబ్దుల్ కలాం యూనివర్సిటీ భూముల విషయంలో కానీ, హిల్ట్ పాలసీ విషయంలో కానీ, హైడ్రా విషయంలో కానీ, అన్నిటి మీద ప్రజాక్షేత్రంలో కూడా మేము పోరాటాలు బ్రహ్మాండంగా చేసినాం. అటు అసెంబ్లీలో పోరాటాలు అయినాయి, ఇటు ప్రజాక్షేత్రంలో పోరాటాలు జరుగుతూ ఉన్నాయి. అయినప్పటికీ మీరు కమిషన్ల పేరిట, సిట్టుల పేరిట, కేసుల పేరిట మొత్తం డైవర్ట్ చేసి రాష్ట్ర పాలనను, రాష్ట్ర ప్రభుత్వాన్ని మొత్తం మీ చెప్పు చేతల్లో పెట్టుకొని ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా హామీ ఒక్కటి కూడా అమలు చేయకుండా మీరు డ్రామాలు చేస్తూ ఉన్నారు. ఇవాళ మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం సూటిగా, బీఆర్ఎస్ పార్టీగా, మీకు దమ్ముంటే ఈ 3 ఏళ్ల మీ పరిపాలన మీద ప్రజల్లో సంతృప్తి ఉందనేటటువంటి భావన మీకుంటే, మీరు నిజంగా సంతృప్తికరంగా ఉంటే, మంచిగా పనిచేసినామనే ఫీలింగ్ మీకుంటే అసెంబ్లీని రద్దు చేయండి, ఎన్నికలకు పోదాం. మీ అమృత్ టెండర్ల కుంభకోణం నుంచి మొదలుకొని మీ నైని బొగ్గు బ్లాక్ వేలం, టెండర్ వేలం రద్దు వరకు కూడా జరిగినటువంటి అన్ని అవకతవకలు, అన్ని కుంభకోణాలు, ఫ్యూచర్ సిటీ పేరిట, హిల్ట్ పాలసీ పేరిట, హైడ్రా పేరిట, మూసి ప్రక్షాళన పేరిట, తర్వాత మీ కొడంగల్ నారాయణపేట ఎత్తిపోతల పథకం పేరిట, మొత్తం మీ అన్ని డిపార్ట్మెంట్లలో ఉన్న కుంభకోణాలు ప్రజలకు తెలిసిపోయినాయి. ఇక మీరు ఎన్ని డైవర్షన్లు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. మీరు కుంభకోణాలు చేయలేమనుకుంటే, మీ పరిపాలనను ప్రజలు మెచ్చుకున్నారు అనుకుంటే, మా మీద ఏదో కోపం ఉంది, అది ఉంది. ఇందాక మీ మహేష్ కుమార్ గౌడ్ గారు చిట్చాట్ చేసిండు. ప్రొద్దున మీ అద్దంకి మీ బీర్లైలే విప్ గారు మాట్లాడిర్రు. ఇందాకేదో బల్మూరు వెంకట ఎమ్మెల్సీ మాట్లాడిండు. బీఆర్ఎస్ పని అయిపోయింది, బీఆర్ఎస్ కేసీఆర్ కుటుంబం పని అయిపోయింది అంటున్నారు కదా. మరి మాది అయిపోయిందో, మాది ఉందో, మీది అయిపోయిందో ప్రజాక్షేత్రంలో తెలుసుకుందాం. దమ్ముంటే నేను ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్న, అసెంబ్లీని రద్దు చేయండి, అసెంబ్లీ ఎన్నికలు తీసుకురండి, తేల్చుకుందాం. మేము కూడా ప్రజల మీద నమ్మకంతో, మా పాలన మీద నమ్మకంతో మేము కూడా 2018లో 6 నెలల ముందుగా మేము ఎన్నికలకు పోయినాం. 2014లో మేము 63 సీట్లతోని గెలిస్తే 2018లో మేము 88 సీట్లతో గెలిచినాం. మా సంఖ్య పెరిగింది. మా పాలన మీద మేము చేసిన పనుల మీద నమ్మకం కొద్దీ మేము ముందస్తు ఎన్నికలకు పోయినాం. మీకు దమ్ముంటే ఈ డ్రామాలన్నీ ఎందుకు? మీ పాలన మీద నమ్మకం ఉంటే కమాన్ పోదాం, అసెంబ్లీని రద్దు చేయండి, ప్రజాక్షేత్రంలో తెలుసుకుందాం.